బ్రేక్ న్యూస్ చూస్తున్న ఆస్ట్రేలియాపై మూడో టీ20లో రెచ్చిపోయింది టీమిండియా. 20 ఓవర్లలో 186 పరుగులకే కట్టడి చేశారు బౌలర్లు. 3 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు బౌలర్ హర్షదీప్ సింగ్. ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, శివం దుబేకు 1 వికెట్ అయితే దక్కింది. అయితే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్లో టిమ్ డేవిడ్ 74 పరుగులు, మార్కస్ స్టోయినిస్ 64 పరుగులతో చెలరేగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భారత్ రెండో ఇన్నింగ్స్ను కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. బ్యాటింగ్ దిగినటువంటి భారత్ 67 పరుగులకు 2 వికెట్లను అయితే కోల్పోయింది. ఈ నేపథ్యంలో యువరాజ్ శర్మ, అలాగే దీనికి సంబంధించి అభిషేక్ శర్మ, అలాగే మరొక వికెట్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్ గారు నమస్తే. హలో అండి. ఎస్, మూడో టీ20 రసవత్తరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్ 2 వికెట్లు అయితే కోల్పోయింది, బట్ ఓవర్కి 10 చొప్పున రన్ రేట్ని అయితే మెయింటైన్ చేస్తోంది. ఎలా ఉండబోతుందంటారు విజయ అవకాశాలు? పిచ్ను బట్టి సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీం గెలుపు అవకాశాలు ఏంటి? ఎస్, ఆస్ట్రేలియాలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా సరే ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అంటే చేసింగ్ సెకండ్ ఇన్నింగ్స్ కి మాత్రం అనుకూలంగా ఉంటాయి పిచ్లు, అంటే టీ20 పరంగా చూస్తాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో భారత్ తెలివిగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. గతంలో కూడా ఆస్ట్రేలియా అంటే వన్డేల్లో కూడా ఇలా చేజింగ్ జట్లే గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మొదటి టీ20లో ఫలితం రాలేదు, రెండో టీ20లో టాస్ గెలిచిన జట్టే విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు మూడో టీ20 పరిస్థితి కూడా అలాగే ఉండబోతుంది. ఖచ్చితంగా భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఖాయంగా కనపడుతుంది. ఎందుకంటే 7 ఓవర్లకి 79 పరుగులు చేసిన పరిస్థితి ఉంది టీమిండియా. ఇప్పుడే అటు తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇద్దరు కూడా దూకుడుగా ఆడుతున్నారు. తిలక్ వర్మ వచ్చినప్పటి నుంచి కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన షాట్లతో విరుచుకుపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం పెద్ద కష్టమేమి కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఇంకా కీలక బ్యాట్స్మెన్లు అందరూ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం ఖాయంగానే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ లో జితేష్ శర్మ అవకాశం వచ్చింది కాబట్టి అతను కూడా సత్తా చాటే అవకాశం ఉంది. అలాగే వాషింగ్టన్ సుందర్ని కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ఈ మ్యాచ్ లో తీసుకోవడం జరిగింది. ఇక శివం దుబే, అక్షర్ పటేల్ వీళ్ళు కూడా అవసరమైన సందర్భంలో రాణించే ఆటగాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో భారత్ అయితే విజయం సాధించడం ఖాయంగా చెప్పుకోవచ్చు. ఎస్, స్పిన్నర్లు కన్నా పేసర్లకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆస్ట్రేలియా. ఏంటి అదేమన్నా ఇంపాక్ట్ చూపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు ఈ మ్యాచ్ లో? ఖచ్చితంగా ఆస్ట్రేలియా పిచ్చెస్ ఎప్పుడు కూడా పేస్ బౌలింగ్ కి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆస్ట్రేలియాలో ఎక్కువ పేస్ బౌలర్ల ప్రభావం చూపిస్తుంటారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఎక్కువగా బర్లెట్ కానీ లేదంటే సీన్ అబాట్ కానీ నాథన్ ఎలిస్ కానీ అలాగే స్టోయినిస్ వీళ్ళందరినీ స్పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కానీ వీళ్ళు స్టోయినిస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, మిగిలిన వాళ్ళందరూ కూడా ముగ్గురు అంటే 4 పేస్ బౌలర్లతో దాదాపుగా బరిలోకి దిగిన పరిస్థితుంది. ఒకరిద్దరు స్పిన్నర్లను నమ్ముకుంది. ఇక టీమిండియా కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరించిందని చెప్పుకోవాలి. పేస్ బౌలింగ్ విషయంలోనే ఎక్కువగా దృష్టి పెట్టింది. అయితే కొంత స్పిన్ ఆల్రౌండర్లను కూడా తీసుకున్న పరిస్థితి. హర్షదీప్ సింగ్ అలాగే బూమ్రా వీళ్ళిద్దరు కూడా పేస్ బౌలర్లు. ఇక ఇదే సమయంలో శివం దుబే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎక్కువగా పేస్ బౌలర్ల ప్రభావం ఉంటుంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం సూర్యకుమార్ యాదవ్ వికెట్ కోల్పోయింది భారత్. ఇక మరి మిగిలిన ఆటగాళ్ళు ఎలా ఆడతారు ఏంటనేది చూడాలి. ఎస్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతున్నాడు. జస్ట్ ఇప్పుడే వికెట్ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏంటి మిగతా బ్యాట్స్మెన్స్ తీరు ఏ విధంగా ఉంటుంది? అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీంకి ఆ పిచ్లో పర్టికులర్గా విన్నింగ్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అసలు? ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే 177 పరుగులు ఇక్కడ ఐర్లాండ్ ఎక్కువగా చేజ్ చేసింది. ఇంకా ఇప్పుడు టీమిండియా కూడా అంటే 200 భారీ లక్ష్యం ఏమి కాదు, 186 పరుగులు. ఖచ్చితంగా భారత్ కి అయితే విజయ అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలింగ్ లో అటు హేజిల్వుడ్ లేకపోవడం భారత్ కు కాస్త కలిసి వచ్చే అంశం. రెండో టీ20లో భారత్ ఓడిపోవడానికి ప్రధానంగా హేజిల్వుడ్ కారణమనే చెప్పాలి. అతని స్పెల్లే భారత్ ను ప్రధానంగా ఇబ్బంది పెట్టింది. ఈ మ్యాచ్ లో అతను లేకపోవడం భారత్ కు కాస్త కలిసి వచ్చే అంశం. అతనికి కాస్త రెస్ట్ ఇచ్చింది ఆస్ట్రేలియా టీం యాజమాన్యం. ఇక ఇప్పుడు మన వాళ్ళ విషయానికి వస్తే జితేష్ శర్మ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. సంజు శాంసన్ స్థానంలో వికెట్ కీపర్ గా అడుగు పెట్టాడు. ఇక శివం దుబే, హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా మా స్పిన్ ఆల్రౌండర్ గా బ్యాటింగ్ ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్ అని కూడా చెప్పుకోవచ్చు. అతన్ని ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో వీళ్ళైతే ప్రభావం చూపించడం ఖాయంగా చెప్పుకోవచ్చు. ఎస్, అంటే టాప్ ఆర్డర్ మీద ఎక్కువగా భారం పడుతున్నటువంటి పరిస్థితి, మిడిల్ ఆర్డర్ కొంచెం డల్గా ఉంటుంది, అంత హోప్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక విమర్శ కూడా టీమిండియా మీద ఉంది. దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? టాప్ ఆర్డర్ లో ఇక్కడ కేవలం అభిషేక్ శర్మ మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. శుభమన్ గిల్ యథావిధిగా ఆస్ట్రేలియాలో మరోసారి ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా బ్యాట్ కి ప్యాడ్ కి ఉన్నటువంటి గ్యాప్ అతని కొంప ముంచుతుందని చెప్పాలి. ఇప్పుడు మరోసారి బ్యాట్ కి ప్యాడ్ కి గ్యాప్ కారణంగానే ఎల్బిడబ్ల్యూ అయ్యాడు.
ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా గత కొంతకాలంగా రాణించడం లేదు. వచ్చిన ఈ మ్యాచ్ లో కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి 2 6 ఒక 4 కొట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా అతని వీక్నెస్ ను టార్గెట్ చేసి బౌలింగ్ చేయటం, ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఎక్కువగా వేయటం, అలాగే లెగ్ సైడ్ బాల్స్ వేస్తే అతను ఖచ్చితంగా లెగ్ సైడ్ సిక్స్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి అది వేయకుండా ఎక్కువగా ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ప్రిఫర్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఇది మంచి ఫలితం చూపించిందని చెప్పాలి. వికెట్ కోల్పోయినప్పుడు కూడా అలాగే కాస్త దూకుడుగా ఆడదాము, బౌండరీ అంటే తన ఆస్ట్రేలియా బౌలర్ల మీద ఒత్తిడి పెంచుదామనే ప్రయత్నంలో భాగంగా కాస్త షార్ట్ ఆడే ప్రయత్నం చేసి కానీ అది వర్కౌట్ అవ్వలేదు. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ. సో అది శుభ్మాన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి కీలకమైనటువంటి వికెట్లు అయితే టీమిండియా కోల్పోయింది. బట్ అక్కడ ఉన్నటువంటి పిచ్ కండిషన్స్ కావచ్చు, తర్వాత ఉన్నటువంటి భారత్ బ్యాటింగ్ లైనప్ వైజ్గా చూస్తే డెఫినెట్గా గెలుపు అవకాశాలు భారత్కి ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట అనలిస్ట్ వెంకట్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు అయితే దూకుడుగా ఆడుతోంది టీమిండియా, కానీ ఇదే దూకుడును కొనసాగించాలని కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కీలకంగా మారింది థర్డ్ T20.